మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పాల్ శ్యామల గారికి సంబంధించి అంటే ఇప్పుడు ఆవిడకి ఎంత సహాయం చేశారు, ఎవరెవరు సహాయం చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ అసోసియేషన్ మొదటి నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆవిడ హాస్పిటలైజేషన్ జరిగిన ప్రతిసారి మా అసోసియేషన్ హెల్ప్ చేస్తూనే వస్తుంది. మా మెంబర్స్ డబ్బులు ఇస్తూనే ఉన్నారు. అది చాలామందికి తెలియక కొన్ని అవాస్తవాలు రాయడం జరిగింది, కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది. నేను అందరిని అంటలేదు, కానీ అన్ని ఛానల్స్ నేను మాట్లాడను. అదేదండి, అంటే ఒకసారి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల ఇంబ్యాలెన్స్ ఆఫ్ 60,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, 3 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అన్ని జరుగుతున్నాయండి, అన్ని జరిగినాయి కూడా. అవన్నీ అవాస్తవాలు, చేయలేదు చూడలేదు అని మాత్రం చాలా అవాస్తవం. చక్కగా చూశారు. ఈ రోజుతో సహా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హెల్ప్ చేశారు మీకు తెలుసు? చాలా మంది హెల్ప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, దిల్రాజు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఎంతమంది చెప్పాలి పేర్లు, ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. నో డౌట్. విష్ణు గారు రియాక్షన్ అసలు ఇవాళ మొత్తం ఈ కార్యక్రమం జరగడానికి కారణం మెయిన్గా అంటే ఇంత వైభవంగా జరగడానికి కారణం, ఇన్ ద సెన్స్ అంత్యక్రియలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం విష్ణు గారు, మా ప్రెసిడెంట్ గారు. ఆయన ఒకటి అవుట్ ఆఫ్ కంట్రీ అయినా, అందువల్ల ఆయన రాలేకపోయారు. సో మీ అందరం కూడా దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. డౌటే లేదు, ఆయన పర్సనల్గా కూడా డబ్బులు ఇచ్చారు. అయితే వాళ్ళ అమ్మాయికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మా అసోసియేషన్ తీసుకుంటుంది, తనకి చేస్తున్నటువంటి సహాయం ఏంటి? ఫర్దర్గా అందరూ ఒకసారి కమిటీ మీటింగ్ ఉంది నెక్స్ట్ మంత్, అప్పుడు ఒకసారి కూర్చొని, ఈ లోపల ఏంటంటే శంకర్ గారి ఆశ్రమం అక్కడ అంటే వాళ్ళు ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళే. సో అక్కడికి శంకర్ గారు అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి బాగోగులు మొత్తం దగ్గర ఉండి చూసుకుంటారు. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ హెల్ప్ అయ్యేది కూడా మేము కూర్చొని మాట్లాడుకొని ఒకసారి 100% ఆయన నరేష్ గారు చెప్పారు చేస్తాను. కూర్చుంటే మొత్తం అంతా అమ్మాయికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే మెంబర్షిప్ కార్డు కూడా ముందు చిరంజీవి గారు తీసుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారే ఇచ్చారు. ఆడి కార్డు డబ్బులు కట్టింది కూడా చిరంజీవి గారే. కాబట్టి ఈరోజు నెంబర్ అయింది కాబట్టి ఆవిడకి 3 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఫ్రీ ఇన్సూరెన్స్. విష్ణు గారు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ప్రతి నెంబర్కి గత 3 సంవత్సరాలు. ఆ ఇన్సూరెన్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పటికీ దానిలో కొంత బ్యాలెన్స్ ఉంది. ఆ కార్డు కూడా ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది, ఆ పాప దగ్గరే ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ అమ్మాయి అంటే మళ్ళీ ఇప్పుడు అదే ఆశ్రమంలో ప్రస్తుతానికి శంకర్ గారు శంకర్ వీళ్ళ దాంట్లో రెడీ టు సర్వ్ చాలా సార్లు వెళ్ళిపోయింది కదా ఆర్గనైజేషన్. ఆ విషయం వీళ్ళ దగ్గర నుంచి అంటే కూర్చోండి అంటే కొంచెం ఇంబ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోటి చాలా సార్లు ఉన్నామని చెప్పినా కూడా వాళ్ళు చెప్పకుండా కూడా బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా దానికి సాక్ష్యం ఆయన శంకర్ గారే చెప్తారు. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ పాపను వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ఫర్దర్ అంటే ఫుడ్కి ఉండటానికి ఇక్కడ పడుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. దానికి వీళ్ళేం అడగరు. అందరితో పాటు వీళ్ళు ఆ అమ్మాయి కూడా ఫుడ్ ఇస్తారు. హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకేదన్నా అమ్మాయికి కావాల్సిన ఫర్దర్గా డ్యూటీలో కావాల్సిన కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఇవన్నీ కూడా అందరం కూర్చొని ఒకసారి సినీ పెద్దలు అలాగే అసోసియేషన్ పెద్దలు అందరూ కూర్చొని మీరు ఒకరు అడిగారండి రఘుబాబు గారిని, మెడికల్ ఇన్సూరెన్స్ 4 ఏళ్ల నుంచి ఆవిడకి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మేమే కడుతున్నాము, మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మా చేయలేదంటే ఆవిడకు కొద్దిగా మెంటల్ బ్యాలెన్స్ లేక అలా మాట్లాడి వీళ్ళు ఆశ్రమంలో ఉన్న శంకర్ ఆశ్రమం అక్కడ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆవిడ ఇష్టం వేరే దిక్కులో షిఫ్ట్ అవుతా ఉన్నది. దానికి మేము బాధ్యులం కాదు కదా. ఆవిడ అయినా కానీ మేము బాధ్యత తీసుకుని పోయినాము. మొన్న దిల్రాజు గారు ఇంట్రెస్ట్ తీసుకొని బిల్లు అయ్యింది 50,000 40,000 కట్టేశారు. అంతకు ముందు అయినప్పుడు ఆర్టిస్టులు అందరం కొంతమంది కలుసుకొని కొన్ని డబ్బులు ఇంటికి వెళ్ళేసాం. కళ్యాణి ప్రతిసారి ఆమెను ఫాలో అవుతూనే ఉన్నది. ఈ రోజు నిన్న ఇవాళ దగ్గరుండి కళ్యాణి గారు ఇవన్నీ కార్యక్రమాన్ని చేపించారు. మేము అందరం విష్ణుబాబు గారి గైడెన్స్ లో మేము అందరం ఉండి దీన్ని ఒక సక్సెస్ఫుల్ గా చేశాము. ఇది ఇండస్ట్రీకి తెలియవలసిన విషయము. తెలుపండి. థ్యాంక్ యూ బ్రదర్.
శ్యామల గారిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పాల్ శ్యామల గారికి సంబంధించి అంటే ఇప్పుడు ఆవిడకి ఎంత సహాయం చేశారు, ఎవరెవరు సహాయం చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ అసోసియేషన్ మొదటి నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆవిడ హాస్పిటలైజేషన్ జరిగిన ప్రతిసారి మా అసోసియేషన్ హెల్ప్ చేస్తూనే వస్తుంది. మా మెంబర్స్ డబ్బులు ఇస్తూనే ఉన్నారు. అది చాలామందికి తెలియక కొన్ని అవాస్తవాలు రాయడం జరిగింది, కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది. నేను అందరిని అంటలేదు కానీ అన్ని ఛానల్స్ నేను మాట్లాడను. అదేదండి, అంటే ఒకసారి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల ఇంబ్యాలెన్స్ ఆఫ్ నెలకు 60,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, 3 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అన్ని జరుగుతున్నాయండి, అన్ని జరిగినాయి కూడా. అవన్నీ అవాస్తవాలు, చేయలేదు చూడలేదు అని మాత్రం చాలా అవాస్తవం. చక్కగా చూశారు. ఈ రోజుతో సహా బ్రహ్మాండంగా జరిగింది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హెల్ప్ చేశారు మీకు తెలుసు? చాలా మంది హెల్ప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, దిల్రాజు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఎంతమంది చెప్పాలి పేర్లు, ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. నో డౌట్. విష్ణు గారు రియాక్షన్ అసలు ఇవాళ మొత్తం ఈ కార్యక్రమం జరగడానికి కారణం మెయిన్గా అంటే ఇంత వైభవంగా జరగడానికి కారణం, ఇన్ ద సెన్స్ అంత్యక్రియలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం విష్ణు గారు, మా ప్రెసిడెంట్ గారు. ఆయన ఒకటి అవుట్ ఆఫ్ కంట్రీ అయినా అందువల్ల ఆయన రాలేకపోయారు. సో మీ అందరం కూడా దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. డౌటే లేదు, ఆయన పర్సనల్గా కూడా డబ్బులు ఇచ్చారు. అయితే వాళ్ళ అమ్మాయికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మా అసోసియేషన్ తీసుకుంటుంది, తనకి చేస్తున్నటువంటి సహాయం ఏంటి? ఫర్దర్గా అందరం ఒకసారి కమిటీ మీటింగ్ ఉంది నెక్స్ట్ మంత్. అప్పుడు ఒకసారి కూర్చొని ఈ లోపల ఏంటంటే శంకర్ గారి ఆశ్రమం అక్కడ అంటే వాళ్ళు ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళే. సో అక్కడికి శంకర్ గారు అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి బాగోగులు మొత్తం దగ్గర ఉండి చూసుకుంటారు. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ హెల్ప్ అయ్యేది కూడా మేము కూర్చొని మాట్లాడుకొని ఒకసారి 100% ఆయన నరేష్ గారు చెప్పారు చేస్తాను. కూర్చుంటే మొత్తం అంతా అమ్మాయికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే మెంబర్షిప్ కార్డు కూడా ముందు చిరంజీవి గారు తీసుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారే ఇచ్చారు. ఆడి కార్డు డబ్బులు కట్టింది కూడా చిరంజీవి గారే. కాబట్టి ఈరోజు నెంబర్ అయింది కాబట్టి ఆవిడకి 3 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఫ్రీ ఇన్సూరెన్స్. విష్ణు గారు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ప్రతి నెంబర్కి గత 3 సంవత్సరాలు. ఆ ఇన్సూరెన్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పటికీ దానిలో కొంత బ్యాలెన్స్ ఉంది. ఆ కార్డు కూడా ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది, ఆ పాప దగ్గరే ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ అమ్మాయి అంటే మళ్ళీ ఇప్పుడు అదే ఆశ్రమంలో ప్రస్తుతానికి శంకర్ గారు శంకర్ వీళ్ళ దాంట్లో వీళ్ళ ఆశ్రమం రెడీ టు సర్వ్ చాలా సార్లు వెళ్ళిపోయింది కదా ఆర్గనైజేషన్. ఆ విషయం వీళ్ళ దగ్గర నుంచి అంటే కూర్చోటి అంటే కొంచెం ఇంబ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోటి చాలా సార్లు ఉన్నామని చెప్పినా కూడా వాళ్ళు చెప్పకుండా కూడా బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా మళ్ళీ దానికి సాక్ష్యం ఆయన శంకర్ గారే చెప్తారు. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ పాపను వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ఫర్దర్ అంటే ఫుడ్కి ఉండటానికి ఇక్కడ పడుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. దానికి వీళ్ళేం అడగరు. అందరితో పాటు వీళ్ళు ఆ అమ్మాయి కూడా ఫుడ్ ఇస్తారు. హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకేదన్నా అమ్మాయికి కావాల్సిన ఫర్దర్గా డ్యూటీలో కావాల్సిన కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఇవన్నీ కూడా అందరం కూర్చొని ఒకసారి సినీ పెద్దలు అలాగే అసోసియేషన్ పెద్దలు అందరూ కూర్చొని మీరు ఒకరు అడిగారండి రఘుబాబు గారిని, మెడికల్ ఇన్సూరెన్స్ 4 ఏళ్ల నుంచి ఆవిడకి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మేమే కడుతున్నాము. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మా చేయలేదంటే ఆవిడకు కొద్దిగా మెంటల్ బ్యాలెన్స్ లేక అలా మాట్లాడి వీళ్ళు ఆశ్రమంలో ఉన్న శంకర్ ఆశ్రమం అక్కడ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆవిడ ఇష్టం వేరే దిక్కులో షిఫ్ట్ అవుతా ఉన్నది. దానికి మేము బాధ్యులం కాదు కదా. ఆవిడ అయినా కానీ మేము బాధ్యత తీసుకుని పోయినాము. మొన్న దిల్రాజు గారు ఇంట్రెస్ట్ తీసుకొని బిల్లు అయ్యింది 50,000 40,000 కట్టేశారు. అంతకు ముందు అయినప్పుడు ఆర్టిస్టులు అందరం కొంతమంది కలుసుకొని కొన్ని డబ్బులు ఇంటికి వెళ్ళొచ్చాం. కళ్యాణి ప్రతిసారి ఆమెను ఫాలో అవుతూనే ఉన్నది. ఈ రోజు నిన్న ఇవాళ దగ్గరుండి కళ్యాణి గారు ఇవన్నీ కార్యక్రమాన్ని చేపించారు. మేము అందరం విష్ణుబాబు గారి గైడెన్స్ లో మేము అందరం ఉండి దీన్ని ఒక సక్సెస్ఫుల్ గా చేశాము. ఇది ఇండస్ట్రీకి తెలియవలసిన విషయము. తెలుపండి. థ్యాంక్ యూ బ్రదర్. శ్యామల గారిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు.